ఒరే కిరణ్, డిగ్రీ చదివి ఉద్యోగం సద్యోగం లేకుండా నేను తిరుగుతుంటే కేవలం 10th క్లాస్ చదివి ఉద్యోగం వెతుక్కుంటూ ఈ మహానగరానికి వచ్చావా? బావుందిరా. మరేం చేయమంటావరా, కుటుంబంలో పెద్దవాడిగా బాధ్యతలు, మరో పక్క నా చదువు తగిన ఉద్యోగం ఊళ్ళో దొరికే పరిస్థితి లేదు. దేవుడి మీద భారం వేసి ఇలా హైదరాబాద్ దారి పట్టా. దేవుడి మీద భారం అన్నావుగా, ఏదో రూపంలో మనిద్దరికీ సహాయపడకపోడు. మీరు రుజువర్తనులా? శ్రమ ఏమో చేయితే విశ్వసిస్తారా? స్వతంత్రంగా పనిచేస్తూ జీవించడానికి ఆసక్తిగా ఉన్నారా? సాధకుడిగా మొదలై నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా? కనీసం ఇంత చదివి మీరు చిరుద్యోగిగా నిరుద్యోగిగా మిగిలిన సమయంతో ఉన్నారా? అయితే మీతో కలిసి ప్రగతి పథంలో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమైతే ఈ క్రింది చిరునామాలు సంప్రదించండి. జయం శ్రీపతిరావు, వికాస్ అధికారి, జీవిత బీమా సంస్థ, జూబ్లీ, హైదరాబాద్. ఒరే జీవన్, ఈ పాంప్లెట్ సమయానికి దొరికిందిరా. ఒక్కసారి వెళ్లి ఈయన్ని కలిస్తే, అయినా నాకు కనీస విద్యార్హత కూడా లేదు. నీ డిగ్రీ అర్హత సరిపోతుంది కదా, నువ్వు వెళ్లి తెలుసుకోరా. నువ్వన్నది నిజమేరా. భగవంతుడి మీద నువ్వు భారం వేస్తే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అయినా నాకొకటి అనిపిస్తుంది, మన ఇద్దరం వెళ్లి కలిస్తే బాగుంటుందేమోనని. ఒక్క క్వాలిఫికేషన్ విషయంలో ఏదైనా సడలింపు ఉంటే నీకు కూడా ఈ అవకాశం అంది వస్తుంది కదా. సరేరా, మనం ఒకసారి ఆయన కలిసొద్దాం. ఎంతైంది బాబు? 5 రూపాయలు సార్. ఇదే రా వెళదాం. శ్రీపతిరావు గారు, నమస్కారం. 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 రండి, లోపలికి రండి, కూర్చోండి. నా పేరు జీవన్, నా మిత్రుడు కిరణ్. నమస్తే. మీరు ఈ రోజు న్యూస్ పేపర్ తో పంపిణీ చేసిన పాంప్లెట్ చూసి మిమ్మల్ని కలవడానికి వచ్చాం. చాలా సంతోషం. మీలాంటి ఆసక్తి గలవారు ముఖ్యంగా యువకుల కోసమే మేము చూస్తున్నాం. భద్రమైన, సాహసోపేతమైన, స్వతంత్రమైన, తగిన ఆదాయానికి అవకాశం గల కెరీర్ కోసం నేటి తరం ఎదురు చూస్తూ ఉంటుందని మాకు తెలుసు. అయితే ఈ పాంప్లెట్ లో ఇచ్చిన అర్హతలన్నీ నాకు సరిపోతాయి. దాని గురించి పూర్తి వివరాలు మాకు చెప్తే. ప్రజలకు బీమా పాలసీల అమ్మకాల ద్వారా వారి ఆర్థిక స్థితికి తగ్గట్లుగా ఆర్థికపరమైన రక్షణ మరియు తదనంతర సేవ ఈ వృత్తిలో మీరు చేయవలసిన పని. దానికి తగ్గట్టుగా ప్రతి పాలసీ సేల్ పైన కమిషన్ మరియు నిర్ణీతమైన అమ్మకాలను బట్టి ఇతర లాభాలు, సౌకర్యాలు సంస్థ అందిస్తుంది. అంటే ఇది కమిషన్ ఏజెన్సీ అన్నమాట. అంత మాత్రమే కాదు, సగౌరవ జీవనం, గుర్తింపు, మీ కుటుంబ అవసరాల కోసం తగిన ఆదాయం మరియు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. కొంచెం అర్థమయ్యేటట్లు వివరంగా చెప్తారా? మీరు అమ్మిన ప్రతి పాలసీపై పట్టాదారు ప్రీమియం చెల్లించినంత కాలం నిర్ణీత కమిషన్ సంస్థ చెల్లిస్తుంది. ఒక నిర్ణీత స్థాయిలో కనుక పనిచేస్తే క్లబ్ మెంబర్షిప్ పేరున బిఎం, డిఎం, జెడ్ఎం, పిఎం మరియు కార్పొరేట్ క్లబ్ మెంబర్షిప్ ఇస్తూ స్టేషనరీ ఆఫీస్ అలవెన్సులు మరియు వెహికల్ హౌసింగ్ లోన్, ఇంకా గ్రాడ్యుటీ, మెడిక్లెయిమ్, ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యాలు లాంటివి కూడా అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఇన్ని సౌకర్యాలు అందిస్తున్నారంటే ఇదేదో కష్టతరమైన పని అయి ఉండొచ్చు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఎంత మాత్రమూ కాదు, ఇంకా చాలా సులువు కూడా. అంతేకాదు, ఈ పనిలో మీకు సహాయపడడానికి పైన నాలాంటి వారు, ఇంకా ఆ పైన బ్రాంచ్లో అధికారులు, సిబ్బంది, అంతేకాకుండా తగిన సలహాలు ఇవ్వడానికి, ఉత్సాహాన్ని నింపడానికి ఆ పై స్థాయి అధికారులు, ఇంకా అనేక మంది ఎప్పుడూ మీకు ఈ పనిలో సహాయపడడానికి సిద్ధంగా ఉంటారు. ఇది చాలా పెద్ద వ్యవస్థలా ఉంది. అవును. ముంబై కేంద్ర కార్యాలయంగా 8 జోనల్ ఆఫీసులతో 112 డివిజన్ ఆఫీసులకు అనుబంధంగా 2048 బ్రాంచీలు, సుమారు 1100 పైబడి శాటిలైట్ ఆఫీసుల్లో 1,00,000 మంది అధికారులు మరియు సిబ్బంది, సుమారు 13,50,000 మంది ఏజెంట్లతో, బహుముఖ వ్యాపారాలతో గ్రామ గ్రామాన విస్తరించిన అతిపెద్ద భారతీయ ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ విషయంలో మా సీనియర్ అధికారి ఏమన్నారో ఒకసారి చూద్దాం.
ఒక్కసారి మీరు కూడా చూడండి. భారతీయ జీవిత బీమా సంస్థ పాలసీదారులకు శ్రేయోభిలాషులకు అలాగే జీవిత బీమా సంస్థ వరకు శుభాభినందనలు. 1956వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ భారతీయ జీవిత బీమా సంస్థ ఈ 55 సంవత్సరాల ప్రస్థానంలో 26 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉన్నది. దేశం నలుమూలల 2048 బ్రాంచెస్ తో మరి 13.5 లక్షల మంది ఏజెంట్ మిత్రులతో 1,00,000 మంది ఆఫీస్ సిబ్బంది ఆఫీసర్స్ తో ఈరోజు సంస్థ పనిచేస్తుంది. ఈరోజు టాప్ ట్రస్టెడ్ సర్వీస్ బ్రాండ్ కింద కంటిన్యూస్ గా 5 సంవత్సరాల నుంచి అవార్డు తీసుకుంటున్న సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ. ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థ కింద భారతీయ జీవిత బీమా సంస్థ ఈరోజు పనిచేస్తున్నది. ఇటువంటి మంచి సంస్థలో ఏజెంట్స్ గా అప్లికేషన్స్ తీసుకోవడానికి మనందరినీ సాధారణంగా ఆశ్రయిస్తున్నాం. అయితే ఇది దేశవ్యాప్తంగా ఉందా? ఉంది. మా ఊర్లో కూడా ఉందా? ఇతను మా ఊరు నుంచి ఉద్యోగం వెతుకులాటలో హైదరాబాద్ వచ్చాడు. తగిన విద్యార్హత లేదు, కేవలం 10th క్లాస్ మాత్రమే పాస్ అయ్యాడు. బాధపడాల్సిన పని లేదు. మీరు కూడా మీ గ్రామంలో ఈ ఏజెన్సీ తీసుకుని రాణించొచ్చు. గ్రామీణ ప్రాంతం వారికి విద్యార్హత విషయంలో సడలింపు ఉంటుంది. అవునా? చాలా సంతోషం అండి. అందులోనూ గ్రామంలో ఉండి పనిచేసే అవకాశం వస్తే అంతకన్నా ఆనందమే ఉంది. ఇటు కుటుంబాన్ని చూసుకోవచ్చు, మరియు పరిచయస్తులైన వారి మధ్య ఆర్థిక ప్రణాళిక అవసరాలు తీరుస్తూ పేరు, జీవనానికి అవసరమైన సొమ్ము సంపాదించుకోవచ్చు. నిజం నిజం. మీకు కావాలంటే నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని ఏజెంట్ గా రిక్రూట్ చేయగలను, లేదంటే వేరెవరి దగ్గరైనా తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఈ ఎల్ఐసి ఏజెన్సీ తీసుకోవడానికి ప్రొసీజర్ ఏమిటి? చాలా సరళమైన విధానం. ఎల్ఐసి ఏజెన్సీ అప్లికేషన్ మరియు క్వాలిఫికేషన్ పేపర్స్ తో మనం ఎల్ఐసి బ్రాంచ్ కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ సెంటర్ లో ఈ వృత్తికి సంబంధించిన ట్రైనింగ్ అక్కడ ట్రైనర్ ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ అయిన IRDA రిక్రూట్మెంట్ టెస్ట్ కి అప్లై చేసి కంప్యూటర్ లో ఎగ్జామ్ రాసి మనం పాస్ అవ్వాలి. అయితే సంస్థ వారే వృత్తికి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అవునవును, ఉచితంగా. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత తదుపరి ఎల్ఐసి వారు ఓరల్ టెస్ట్ కి పిలిచి పరిశీలించి మీ ఏజెన్సీ ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. మీ లైసెన్స్ నెంబర్ మరియు కోడ్ నెంబర్ మీ రెఫరెన్స్ నెంబర్లుగా ఉంటాయి. మరి ఇంకేముంది, ఆపై మీరు బీమా అమ్మకాలు మొదలు పెట్టచ్చు. మీరు పాంప్లెట్ లో సాధకుడిగా మొదలై అవునవును, మంచి ప్రశ్న. క్రమబద్ధంగా పనిచేసుకుంటూ పోతే మీరు ఈ వృత్తిలో ఎదిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఏజెంట్ గా ఉంటూనే డివిజనల్ మేనేజర్ క్లబ్ మరియు ఆ పైన అర్హత సంపాదించి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా మారి మీరే ఏజెంట్స్ ను రిక్రూట్ చేసుకుని మీరు నాయకునిగా మారవచ్చు. మీ ఏజెంట్స్ చేసే బిజినెస్ ను బట్టి ఆర్థికంగా మీకు అదనపు ప్రోత్సాహకాలు రావడమే కాకుండా ఓ నాయకుడిగా మీకు చాలా తృప్తిగా ఉంటుంది. ఇంకా మీరు పైకి ఎదగాలంటే డెవలప్మెంట్ ఆఫీసర్ గా మారి ఇంకా ఆ పైన ప్రమోషన్లు తీసుకుని పైకి ఎదగొచ్చు. కృషి ఉంటే సాధించాలనేది ఏదీ లేదు. అద్భుతం, చాలా బాగుంది. అయితే ఈ విధంగా ఎదిగిన వారు ఎవరైనా ఉన్నారా? లెక్కకు మించి ఉన్నారు. నిజానికి నేను కూడా ఏజెంట్ నుండి వికాసాధికారిగా వచ్చిన వాడిని. ఆకర్షణీయమైన ఆదాయం అంటున్నారు. ఈ విషయం నమ్మడం ఎలా? ఈ విషయంలో మా సీనియర్ అధికారి ఏమన్నారో చూద్దాం. ఈరోజు దేశం నలుమూలల శాఖలు కలిగించి మరి ప్రజలకు సేవ కలిగించే సంస్థ, అగ్రగామి సంస్థ, దేశంలో ఇంటర్నేషనల్ లో కూడా రిక్రూట్ కలిగిన సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ. అటువంటి సంస్థలో మరి ఏజెన్సీ కొరకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన కండిషన్స్ వస్తే మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదే రకంగా అర్బన్ ఏరియాస్ అయినట్టయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మరి ఏజెన్సీ ప్రొఫెషన్ మీకు ఒక రకమైన బ్లాంక్ చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఏజెన్సీ ఇవ్వడం ద్వారా దీంట్లో మీకు ఎంత సంపాదన చేయాలనుకున్నారో అంతా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఆ బ్లాంక్ చెక్ లో మీరు అమౌంట్ రాసుకోవచ్చు. కానీ దీనికి కావాల్సిన పెట్టుబడి ఏంటంటే శ్రమ ఒకటే. మీరు కష్టపడి పనిచేయాలి. మరి కష్టపడి పనిచేస్తే అవసరం పక్క మార్కెట్ లో అనంతమైన అవకాశాలు ఈ రోజు ఉన్నాయి. చూశారుగా, మీకు ఘన విజయాలు సాధించిన కొంతమంది ఏజెంట్స్ ని పరిచయం చేస్తాను. వారే మీకు వివరిస్తారు. ఈమె పేరు జనకవల్లి. ఈవిడ ఎల్ఐసి ఏజెంట్ గా జాయిన్ అయ్యి చాలా సంవత్సరాలైంది. నమస్తే, ఐఎమ్ జనకవల్లి. ఐఎమ్ ఫ్రమ్ Secunderabad division, corporate club agent. I have taken the agency during the period of February 1999 and I am having a serving customer of 4,000 customers. I am a MDRT for 9 years.
COT for 4 years and TOT for 1 year, and I'm earning an annual commission of nearly 60 lakhs last year. నేను సూర్యనారాయణ. నమస్తే. నేను ఏజెన్సీ తీసుకునేది 1993. ఇప్పటి వరకు కూడా కార్పొరేట్ క్లబ్ మెంబర్ గా 6 years కంటిన్యూస్ గా కార్పొరేట్ క్లబ్ మెంబర్ ఉన్నాము. తర్వాత MDRT 13 years నుంచి కంటిన్యూస్ MDRT, COT 6 years నుంచి COT. నా లాస్ట్ కమిషన్ లాస్ట్ ఇయర్ 58 lakhs వస్తుంది. దీంట్లో హార్డ్ వర్క్, పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ ఉన్నట్లయితే LICలో రావడానికి చాలా అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లలిత అండి. నేను 2000 ఇయర్లో LIC ఏజెంట్ గా అమీర్పేట్ బ్రాంచ్ లో జాయిన్ అయ్యి ఈ రోజు ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నానని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా ఇన్కమ్ ఈ రోజున నెలకి 1 లక్ష రూపాయలు ఉందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరందరూ కూడా ఏజెన్సీ తీసుకుని మీ బాధ్యతలను సులభం చేసుకుంటూ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మీ బాధ్యతలు కంప్లీట్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశాన్ని ఇచ్చిన LICలో చేరడానికి ఏమాత్రం వెనక్కిపోకుండా అందరూ వచ్చి ముందు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు సుధీర్ కుమార్. నేను హైదరాబాద్ డివిజన్ నుంచి February 2000లో నేను ఏజెన్సీ తీసుకున్నాను. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ టైమ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా 2008 నుంచి నేను చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా లాస్ట్ 5 MDRTs నేను కంప్లీట్ చేశాను. నా ఇన్కమ్ బిఫోర్ నేను పార్ట్ టైం ఏజెంట్గా ఉన్నప్పుడు 25,000 per month నా శాలరీ ఉండేది. అది ఇవాళ అరౌండ్ 2 lakhs plus per month ఇన్కమ్ నాకు ఇప్పుడు జనరేట్ అవుతుంది. నా పేరు జానకి దేవి. నేను CB3 ఏజెంట్ హైదరాబాద్ డివిజన్. నేను 1991లో ఏజెన్సీ తీసుకున్నాను. ఇప్పటికీ 20 సంవత్సరాలైంది. ఈ 20 సంవత్సరాలు నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. ఒక హౌస్ వైఫ్ గా ఉండి నేను ఇవాళ ఎంతో ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళడానికి LICయే నాకు తోడ్పడింది. LICయే నా జీవన ఆధారమైంది. దీనివల్ల నా పిల్లల భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకున్నాను. దాంతో పాటు నేను కూడా నా లైఫ్ లో బాగా సెటిల్మెంట్ అయినాను. అందువల్ల మీరందరూ కూడా ఇలాగే ఏజెన్సీ తీసుకుని మీ పిల్లల భవిష్యత్తుని చక్కగా దిద్దుకోవడానికి LIC ఏజెన్సీ తప్పకుండా తీసుకోండి. CH అశోక్ కుమార్, LIC ఏజెంట్ since 1981 with LIC CB3 Nampalli, Hyderabad. I'm having more than 3,000 policy holders, and right now last year my commission is more than 30 lakhs. I'm the chairman club member and MDRT for 12 times. I'm the only life member from Hyderabad city, MDRT life member. Hi, I am V. Venkateshwar Rao. I am LIC agent from CB3 Visakhapatnam branch. I taken this LIC agency in 1999. I have around 2,000 clients. I am a 10-year MDRT member and 2-year COT and TOT member and the corporate club member. And my last year commission is 80 lakhs plus. Hello, I am Rajendra Jobanputra from LIC Hyderabad CB1. I am an agent since last 8 years, and since first year I am qualifying for MDRT continuously. I have a customer base of over 2,000, and I have qualified for corporate club once, and my total commission last year was over 36 lakhs. I have over client base of over 500 families, and I welcome you all to this large LIC family. And I have come up from scratch into this profession, and from mud LIC has made me into a pot. So I welcome you all to come and join as LIC agent. చూశారు కదా, మా సందేహాలన్నీ తీరాయి. మంచి నమ్మకమైన స్నేహాస్తాల్లోకి మేము వెళుతున్నామన్న భరోసా కలిగింది. ఈ రోజు అవసరమైన సర్టిఫికెట్స్ తో మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాం. మంచిది. ఉంటాం సార్. వెళ్ళొస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీళ్ళిద్దరూ సరైన నిర్ణయం తీసుకున్నారు. మరి మీ సంగతి ఏంటి? ఆల్ ది బెస్ట్. The Life Insurance Corporation of India.